వడ్ల గింజలు కొన్నాళ్ళు నిల్వ ఉంచినా మళ్ళీ మట్టిలో వేస్తే మళ్ళీ మొక్కలు రావాలి, కంకులు రావాలి, చారెడేసి ధాన్యం రావాలి. అది ఇవ్వగలిగిన తల్లి. అందుకని సూర్యచంద్రుడిద్దరిని స్తనములుగా ఉంచుకుంది. అటువంటి జగన్మాత. అప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఆవిడ లలితా త్రిపుర సుందరి అని మీరన్నా, శారద అన్నా, దుర్గమ్మ అన్నా తత్వత ఒక్కటే అవుతుంది. కాబట్టి కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే సమ్మని నడుము కలిగినటువంటి తల్లి. లక్ష్యలోమలతాధారత సమున్నీయ మధ్యమ అంటాడు వ్యాసుడు ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో. అంత సన్నని నడుమున్న తల్లి. ఎందుకంత సన్నని నడుము ఉండాలి అంటే సాముద్రిక శాస్త్రంలో అనేక సంతానాన్ని చాలా తేలికగా ప్రసవించగలిగినటువంటి లక్షణం అది. ఇన్ని కోట్ల మంది పిల్లల తల్లికి ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మ దగ్గర నుంచి చిన్న పురుగు వరకు ఆమె సంతానమే.